రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులోని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మొత్తం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11:20 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు వీఐపీలు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక లక్ష నుంచి 1.5 వరకు జనాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాటికి సంబంధించి భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మొత్తం క్యాబినెట్ కూర్పు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టుగా అర్థమవుతుంది. ఈరోజు నైట్ అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఉంది. భేటీ తర్వాత బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ క్లియర్ కట్గా ఒక 2-3 స్థానాలు పదవులు మినహాయించి ఆల్మోస్ట్ అన్నీ ఒక కొలికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎవరిని నియమించబోతున్నారు, ఏ జిల్లాలో ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. రైట్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం రేపు కొత్త ప్రభుత్వం కొలువు తిరుగుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఈయన తనకు సంబంధిత వ్యక్తులతో పాటుగా ఈవెన్ విదేశాలకు సంబంధించినటువంటి కాన్సులేట్ జనరల్స్ని కూడా వెల్కమ్ చేశారు. అట్ ది సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్దిసేపటి ఆయన ఫోన్ చేసి ప్రయత్నం చేశారు. కలిసేందుకు ఆహ్వానించేందుకు ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు అని సీఎంఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రై చేసినప్పుడు కూడా ఫోన్ అటెండ్ చేసే పరిస్థితులు ఆయన లేరు అనే ఒక వార్త అయితే తెలుస్తుంది. రైట్, నిజానికి గత 2019లో చంద్రబాబు నిజానికి 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కూడా రాలేదు అని ఆయన్ని పిలిచారా లేదా అనేది సెకండరీ. మరి పిలిచారా లేదా అనేది కూడా స్పష్టత అయితే లేదు కానీ బట్ ఆయన అయితే అటెండ్ అవ్వలేదు. సో ఇన్ కేసు ఒకవేళ పిలిచి ఉండి వెళ్ళకపోతే సేమ్ ఇదే సీన్ ఇప్పుడు రిపీట్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పిలిచాము, ఆయన రాలేదు. సో ఆబ్వియస్గా ఈయన పిలిచినప్పుడు కూడా నేను రాను అనే ఒక దాంట్లో ఉన్నారా, లేదంటే ఘోర ఓటమిని జీర్ణించుకోలేక అంటే డైజెస్ట్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుందా? ఇది ఈరోజు డిబేట్ దీనిపై చర్చించబోతుంది. డిబేట్లో మనతో పాటుగా వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బాజీ గారు, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు అందరూ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. రైట్, సురేంద్ర నాయుడు గారు నమస్తే. రైట్, ఇప్పుడు మీ పార్టీ అధినేత జగన్ ఆహ్వానించే ప్రయత్నం చేశారు కానీ ఫోన్లో అందుబాటులోకి రాలేదని ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. అది ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ లాస్ట్ టైము మీ పార్టీ అధినేతను కూడా వెల్కమ్ పిలిచినట్టున్నారు ఆహ్వానానికి, అంటే సీఎం ప్రమాణ స్వీకారానికి. లాస్ట్ టైం 2019లో జగన్ కూడా పిలిచినట్టుగా ఉన్నారు కానీ మీరు వెళ్ళినట్లేరు. ఆ నేపథ్యంలోనే ఈయన కూడా తిరస్కరించినట్టుగా ఉన్నారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించలేదు. ఇది పక్కా సమాచారం. నాకు 100% సమాచారం దీని మీద. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిస్తే, యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్ళాలి అనే ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా చర్చించడం జరిగింది కార్యకర్తలు, నాయకులతో. మేమందరూ కూడా ఒకవేళ పిలిచినా మనము వెళ్లకుండా ఉంటే మంచిది, వాళ్ళు పిలిచి అవమానిస్తారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి, మనకు సంస్కారం అది, ఎవరైనా కూడా మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళడం సంస్కారం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఆహ్వానించలేదు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాల ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు గారిని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఎన్ని రకాల హింసించి ఇబ్బందులు పెట్టి నానా అవస్థల పాలు చేసి కార్యకర్తల్ని చంపేసి ఏమి చేసినా కూడా మేము నిబద్ధతతో ఉండి ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది, కూటమి అభ్యర్థులు. దీనిలో భాగంగానే చంద్రబాబు గారు ఒక గౌరవంగా ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన చంద్రబాబు గారితో మాట్లాడేదానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదనేది నాకు సమాచారం. 10 నిమిషాలకు ముందు మాకు కూడా ఒక సమాచారం వచ్చింది. సుముఖత వ్యక్తం చేయలేదు, కనీసం ఫోన్ అటెంప్ట్ చేసేదానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకనుకుంటున్నారు కదా అలా చేయడానికి? బేసిక్ రీజన్ ఏమనుకుంటున్నారు సార్?
అలా వ్యవహరించడానికి బేసిక్ రీజన్ ఏది అయిందనుకుంటున్నారు, ఏమైందనుకుంటున్నారు? అదే ఇప్పుడు 5 సంవత్సరాలలో ఆయన ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏ రోజు కూడా ఇచ్చిన పాపాన పోలా. తండ్రికి సమకాలికుడైనటువంటి వయసులో పెద్దవాడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఇవన్నిటినీ కూడా పట్టించుకోలే అతను. ఇవన్నీ వాటిని కూడా గుర్తించలేదు, అంత మర్యాద ఇవ్వనటువంటి వ్యక్తి. సాక్షాత్తు అసెంబ్లీలో మా తల్లి సమానమైనటువంటి భువనేశ్వరి మేడం గారిని ఏ విధంగా మాట్లాడినారో చూసాం. అంటే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని విమర్శించడం, అవమాన పాలు చేయడం, జైలు పాలు చేయడం, ఈ పనే చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానిలో భాగంగానే ఒక 4 నెలలకు ముందు 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు, హింసించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి కళ్ళల్లో నేరుగా ఎదురుగా చూడలేని పరిస్థితి, చంద్రబాబు గారిని స్ట్రైట్ గా చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఘోరంగా విఫలమైపోయాడు ఈ 5 సంవత్సరాలు అని ప్రజలు తీర్పిచ్చారు. 23 అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళకి ఆ 23లో సగం కూడా ఇవ్వద్దు, సగం కంటే తక్కువ ఇవ్వాలని చెప్పి 11 ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ 11 ఇచ్చారు కాబట్టి మనం ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీని, ఆయన్ను, పెద్ద ఆయన్ను ఎంత ఘోరంగా అవమానించాము. అవమానించినా కూడా ఆయన ఈ అవమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి సంస్కారవంతంగా ఆయన పిలిచాడు. కానీ మనకు సంస్కారం లేదు కదా, మనం సంస్కారవంతంగా వాళ్ళు పిలిచినా మనకు సంస్కారం లేదు కాబట్టి మనం సంస్కారంగా పాలేము అనేసి. అంటే సంస్కారవంతంగా ఆయన పిలిచినా మనం సంస్కారం మనకు లేదు కాబట్టి మనం వెళ్ళలేము. సురేంద్ర గారు వెళ్ళినా కూడా ఆయన కళ్ళల్లో సూటిగా మనం చూడలేము, వాళ్ళకి ముఖం చూపించలేము అని చెప్పి ఆలోచనతో ఆయన నిలిచిపోయినాడు. ఆ పోనీ అటెంప్ట్ చేయలే. అంటే ఓటమి భారం కంటే కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక భయాందోళన అంటారా, అదే మీరు అనేది? అదే కదా సార్, ఇప్పుడు ఓటమి సహజం, ఎవరికైనా కూడా గెలుపోటములు సహజం. మనము ఎథిక్స్ కలిగినటువంటి మనిషి అయితే ఓడినా గెలిచినా ప్రజా జీవితంలో మనం ఉండాలి. ఓడినా గెలిచినా మనం ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చేసిన తర్వాత మన చేతుల్లో ఉండదు ఓటమి గెలుపు అనేది. ప్రజలు నిర్ణయిస్తారు. ఓటమినైనా గెలుపునైనా సమానంగా తీసుకునేవాడే నాయకుడు అవుతాడు. ఓడిపోయినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు పొంగిపోవడం జరిగితే అది నాయకుడి లక్షణం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఈ విషయంలో సురేంద్ర గారు ముందు అయిందంటారే, ఆ విధంగా లేక ఒక అవకాశం 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే పర్మనెంట్ గా ఈ రాష్ట్రాన్ని నేను ఏలేస్తాను, పర్మనెంట్ గా ముఖ్యమంత్రి అయిపోతాను అని కలలు కన్నాడు ఆయన. ఇప్పుడు ఆ కళలన్నీ కూడా ప్రజలు ఒమ్ము చేసేసాడు కాబట్టి ఆయన ఆ బాధ ఒక పక్క, ఘోరమైన ఓటమి ఒక పక్క, మనం చేసినటువంటి అవమానాలను భరించి కూడా మళ్ళా కూడా మనం పెద్ద తరహాగా ఆయన పిలిచినాడే, మనం పోతే ఆయనకి ఎలా మనం ముఖం చూపించేది అనే బాధతో ఆయన ఆగిపోయినాడు. రైట్, ఓటమిని తీసుకునే వ్యక్తి అనిపిస్తుంది. ఎందుకంటే తీసుకునే వ్యక్తిలా అని అనిపిస్తుంది. ఎందుకంటే 2014 ఓటమి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని బలంగా కొట్టారు, మేము మా టైం వచ్చినప్పుడు మేము కూడా బలంగా కొడతామని అన్నారు. సో ఓటమిని తీసుకోలేని వ్యక్తి అయితే అలా అని అన్నారు కదా. అఫ్కోర్స్ మేబీ ఈ టైంలో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ముందుకు రాలేదనుకోండి, అంటే వచ్చారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పారు, కొంత ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించారు. ఇప్పుడు లాస్ట్ టైం 60 సీట్లు 62 సీట్లు వచ్చాయి. అవును, 60 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆశాజనకంగా ఉండింది. మళ్ళా మనం ఏదో అధికారంలోకి రావచ్చేమో అని ఆశాజనకంగా ఉండి దాన్ని ఓటమిని స్వీకరించి మాకు బలం కొట్టాను, మాకు అవకాశం ఇచ్చినప్పుడు కొడతామని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన ఆలోచనలో కూడా లేదు. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు కదా, కరెక్ట్ గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లండన్ కు పోతా ఈ ఐపాక్ పోల్ తో మాట్లాడినాడు. ఐపాక్ పోల్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోకుండా ప్రపంచం మన వైపు చూసే విధంగా, దేశం మన వైపు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఉండబోతుంది అని చెప్పాడు. అదే చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం ఆంధ్రప్రదేశ్ వైపు
చూసే విధంగా రిజల్ట్ ఇచ్చాడు. అంటే ఎంత ఘోరంగా విఫలం అవుతామనే ఆలోచన ఆయనకు ఉన్నిందో లేదో కానీ ఈ ఘోరమైనటువంటి విఫలాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి మనం ఇంకా మన పార్టీ ఉంటుందో లేదో, మనుగడ సాధించడం ఎలా అనే భావనలో ఆయన ఉండిపోయినాడు. కాబట్టి మేము 23 సీట్లు వచ్చాయి మాకు. 23 సీట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఎంత హేళన చేసినా, మీరు ఎంత అవమానం పాలు చేసినా, మేము ఆ రోజు నుండి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజలకు బాగు జరగాలని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపుతూనే పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడినాం. మీరు 23 మంది ఇస్తే కూడా 23 మందికి కూడా భయపడిపోయి రోడ్డు మీద తెలుగుదేశం కార్యకర్త కనపడిస్తే, ఎల్లో సట్ట కనపడిస్తే మీరు భయపడిపోయి పోలీసులను చేతబట్టుకొని జైల్లో పెట్టిస్తారు. కేసులు ఒక్కొక్క కేసులు పెట్టిస్తారు. కేసులు పెట్టి జైలుకు పోన కార్యకర్త అంటూ ఎవరు లేరు, కేసులు లేని కార్యకర్త అంటూ ఎవరు లేరు, అధిష్టానం నుండి కింద కార్యకర్త వరకు. ఆ విధంగా చేసినా కూడా మేము మనోధైర్యాన్ని కోల్పోకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగు చేసేది తెలుగుదేశం పార్టీయే అనే విశ్వాసంతో మేము పనిచేసాం. మీకు ఆ విశ్వాసం లేదు, మీకు ఇది కూడా లేదు, సంస్కారవంతమైనటువంటి రిసీవింగ్ లేదు మీకు. వెంకటలక్ష్మి గారు ఫోన్ చేసినా తీసుకునే ఇది మీకు లేదు కాబట్టి మీరు ఆ మాదిరి తయారైపోతున్నారు. రైట్. వెంకటలక్ష్మి గారు, ఓటమి భారాన్ని భరించలేకే చంద్రబాబు ప్రమాణ స్వీకార ఆహ్వానాన్ని తీసుకోలేకపోతున్నారా? దానికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నారా? వెంకటలక్ష్మి గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. బీఆర్కే టీవీ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన వెళ్ళలేదు, మొహం చూడలేక రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు పెద్దలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. షూరా ఆహ్వానించారా? మీకు తెలుసా? ఆహ్వానించలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదని టీడీపీ ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, విత్ ప్రూఫ్స్ చెప్తున్నారు. మీరు ఆహ్వానించినట్టుగా మీరు బలంగా చెప్పగలరా ఆహ్వానించారని? ఖచ్చితంగా చెప్పగలరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు, ఆయన రాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు ఆహ్వానించి ఉండొచ్చు, ఆయన కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు. అది వాళ్ళ వెంకటలక్ష్మి గారు మీకు ఒకవేళ సమాచారం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ, లాస్ట్ ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మాకు ఇంటర్నల్ మీటింగ్ లో కూడా జరిగింది. 23 వచ్చాయి కదా మనం జగన్మోహన్ రెడ్డి పిలిస్తే మనం పోకూడదు అని చెప్పి మేమందరూ కూడా అన్నాం, కార్యకర్తలు, నాయకులు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారంటే పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా వెళ్దాము, చిన్న వయసులో ముఖ్యమంత్రి అవుతున్నాడు అతను కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని వాళ్ళకు కూడా పంచుదాం, పరిపాలన చేయని అని చెప్పి ఆ రోజు అన్నాడు. ఖచ్చితంగా ఆయన పిలిస్తే వెళ్ళాలా అనే ఆలోచన మాకు కూడా చెప్పారు. కానీ పిలవలా. రాజధాని మీకు తెలుసో తెలీదో, రాజధాని వెంకటలక్ష్మి గారు చిన్న సజెషన్. వెంకటలక్ష్మి గారు కెమెరా ప్రాపర్ గా పెట్టుకోండి. వెంకటలక్ష్మి గారు కెమెరా ప్రాపర్ గా పెట్టుకోండి. మీ హెడ్ కట్ అవుతుంది, ఫ్రేమ్ కి హెడ్ కట్ అవుతుంది. ప్రాపర్ గా పెట్టుకోండి, మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ మా పార్టీ నుంచి మాకు ఉంటది, మీ పార్టీ నుంచి మీకు ఉంటది. గతంలో అయితే మాత్రం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారనేది నిజం, ఆయన రాలేదన్నది కూడా నిజం. ఇప్పుడు కూడా పిలిచారని చెప్తా ఉన్నారు, ఈయన రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు గతంలో మీకు 23 సీట్లు వచ్చాయి, ఈ రోజు మాకు 11 సీట్లు వచ్చినా మీ ఓట్ షేర్ అంతే ఉంది, మా ఓట్ షేర్ కూడా అంతే ఉంది. అప్పుడు కూడా మీ ఓట్ షేర్ అంతే 39%, ఇప్పుడు కూడా మా ఓట్ షేర్ 39%. ఇప్పుడు మీరు మోకం కలిసి వచ్చారు, ఓకే గెలిచారు, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం, మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాం. పరిపాలించండి మాకంటే బాగా. ప్రజలు రేపు వెంకటలక్ష్మి గారు మేము కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ చేస్తారా? ఇదే స్టూడియో వేదికగా, ఇదే డిబేట్ వేదికగా 3 పార్టీలు
కలిపి చెప్పినవన్నీ ప్రజలకు సంక్షేమ పాలన ఎంత బాగా అందిస్తారని మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలుగా మేము గౌరవిస్తున్నాం. మేము కూడా మేము చేసే మా పార్టీ పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అని కూడా సరి చేసుకునే పరిస్థితులు కూడా మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మా అధినాయకులు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆయన పిలిచారు, ఈయన రాలేదు అని అనేదానికి ఆయనకి సభ్యత లేదు, ఆయన మోహం చూడలేరు అని అనడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అంతకంటే ఇబ్బందులు పాలు చేశారు. అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కూడా జైల్లో పెట్టించారు. కానీ వెంకటలక్ష్మి గారు సూటి ప్రశ్న ఒకటి. వెంకటలక్ష్మి గారు నా మాట వినాలి మీరు. వెంకటలక్ష్మి గారు ఎందుకు ఉంటది? ఒకటే మాట వెంకటలక్ష్మి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మోహన్ చెల్లదు, సీట్లు తగ్గొచ్చు తప్ప మా ఓట్ షేర్ మాకుంది. ముగ్గురు కలిసి వచ్చారు, మీ ఓట్ షేర్ మీకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు పరిపాలించండి, రేపు రాబోయే రోజుల్లో ఎట్లా అవుతుంది, ఏం చేస్తారు అని మేము ఎప్పుడెప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి దీవెన ఇస్తారు, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు, అన్ని ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నారు అన్నారు. వీళ్ళు ఎలా చేస్తారా ఏంటా అని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మేము విషెస్ కూడా చెప్తా ఉన్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ న్యూ గవర్నమెంట్. మీరు న్యూ గవర్నమెంట్ లోకి వస్తున్నారు కాబట్టి మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మీకు ఆ శక్తి సామర్థ్యాలు కూడా దేవుడు ఇవ్వాలని, నడిపించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చెల్లక రాలేదు అనడానికి ఆయన ఏం తప్పు చేయలేదే. ఆయన అందరికీ మంచి పరిపాలన చేశారు. కానీ రాష్ట్ర ప్రజల తీర్పు అలా ఉంది కనుక ఆ ప్రజా తీర్పుని మేము స్వీకరిస్తున్నాం సంతోషంగా. దానికోసం ఆయన రాలేదు అదంతా అని చెప్పేసి అనడం అనేది మాత్రం మేము కొద్దిగా సరికాదని. వెంకటలక్ష్మి గారు మీరు ఇదే డిబేట్ వేదికగా నా డిబేట్లోనే మీరు చాలాసార్లు చెప్పారు, ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ బెటర్ రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ మళ్ళీ మేమే ఫామ్ చేస్తామని పదే చెప్పారు. కానీ 151 నుంచి 11కి ఎందుకు అంత దారుణమైన లాస్ చూడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మరి ముగ్గురికి ఒకరికి తేడా ఉంది కదండి. ఇప్పుడు ప్యానెల్ లో ముగ్గురు ఉన్నారు. ఇదే విషయం ఆ రోజు చెప్పానండి మీకు వెంకటేష్ గారు. ఇదే విషయం ఆ రోజు నేను చెప్పాను. ఏమంటే ముగ్గురు ఒకటి కాదండి నేను చాలా బలంగా చెప్పాను. అయినా కూడా మీరు మమ్మల్ని ఓటించారు. మీరు గెలవాలంటే మేము కూడా గెలుస్తామని అనుకున్నాం. మాకు కూడా ఎక్కువ సీట్లు వస్తాయని మేము కూడా మా అధినాయకుడికి కూడా తెలియదు, అసలు వాళ్ళకే తెలియదు. ప్యానెల్ లో ఉన్న వాళ్ళకే మాకు సీట్లు వస్తాయని. మాకు కూడా ఒక 50-60 వస్తాయని వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు. కానీ మేమే షాక్ అయ్యాం, ఏంటి అని. ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాలి కదండి. మరి ఏమో మరి ప్రజలు మరి ఓట్ షేర్ పెరగలేదు, ఎందుకు అలా తీసుకున్నారు అనేది మరి మేము దాన్ని బట్టే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరిగిందని కూడా మా అధినాయకులు మా నాయకులు అందరూ కలిసి కూర్చుని ఏమి లోటు జరిగింది, ఎక్కడ జరిగింది తప్పు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నాం. రైట్. బాజీ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. బాజీ గారు రైట్, మొత్తం మీరు ఎపిసోడ్ మొత్తం కూడా మొత్తం పాలిటిక్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పర్టికులర్ ఏపీ పాలిటిక్స్ మొత్తం కూడా అఫ్కోర్స్ మీరు జాతీయ పార్టీకి ఉన్నప్పుడు కూడా ఉన్న పార్టీలకి కాంపిటేటర్ అయితే కాదు, అది ఓపెన్ ఫ్యాక్టే. బట్ మీకేమనిపిస్తుంది, జగన్ ఎందుకు ఆహ్వానాన్ని తీసుకోలేకపోయారు అనుకుంటున్నారు మీరు? దానికండి మనం ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. కారణం ఏంటంటే ఆయన ఎంతో పెద్ద మనిషి తరహాగా విఘ్నతతోటి ప్రమాణ స్వీకారోత్సవానికి మరి 11 సీట్లు వచ్చినా తులకనగా చూడకుండా ఆయన కూడా ఆహ్వానించడం అనేది చాలా మంచి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిణతికి, ఆయన మైండ్ మెచ్యూరిటీకి అది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అనుకోవటం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదు, ఆయన మైండ్ సెట్ ఇంకా మారలేదని అనుకుంటున్నాను. ఎందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయాము అన్న అంశాన్ని ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఇంకా అట్లాగే అదే భావంతో అదే అహంభావంతో ఉన్నారు అని భావించాల్సి వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి అటెండ్ అయినా కాకపోయినా మరి కనీసం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం అనేది కనీస ధర్మం. మరి అది కూడా మరి మనం మీడియాలో వస్తున్న వార్తలను చూస్తుంటే కనుక ఫోన్ కూడా అందుబాటులో రాలేదు అనేది వింటే కనుక కొంచెం ఆయన అది కరెక్ట్ కాదనిపిస్తా ఉంది ఆయన విధానం. ఎందుకంటే మరి నిజంగా ఏంటంటే 151 సీట్లు సాధించి 5 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ వై నాట్ 175, మేము 175కి 175 సాధిస్తామనే ఒక అహంకారంతో అనుకోండి, మితిమీరిన విశ్వాసంతో అనుకోండి,
మాట్లాడిన వ్యక్తి 11కి పడిపోవడం వల్ల సహజంగానే కొంత జీర్ణించుకోలేని పరిస్థితి కలుగుతుంది. నేను కూడా అలాంటి స్థితిలోనే ఆయన ఉన్నారేమో, ఆ ఓటమిని జీర్ణించుకునే స్థితిలో ఉండిపోయి ఇంకా ఆయన బయటకు రాలేదేమో ఆ ఆవేదన నుంచి, ఆ బాధ నుంచి అని అనుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఏమని, మేము తప్పకుండా మళ్ళీ పైకి లేస్తాము, మళ్ళీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాము అని చెప్పారు. మరి అదే గనక ఆయన అదే స్టాండ్ మీద ఉంటే గనక ఇప్పుడు ఇలాంటి అకేషన్స్ లో ఆయన మెచ్యూరిటీని, పరిణతిని మరి ప్రదర్శించేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. మరి దురదృష్టవశాత్తు ఆయన ఫోన్ కి అందుబాటు రాలేదు అంటే కానీ ఒక విషయం అప్రిషియేట్ చేయాలి మన బాజీ గారు. ఒక విషయం మాత్రం ప్రాపర్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఘోర లాస్ తర్వాత కూడా ఆయన అందరికంటే ముందుగానే ఒక పార్టీ అధినేత అవ్వండి, సీఎం హోదాలో ఉండి ముందుకు వచ్చి మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన చెప్పిన మాటలు పక్కన పెడితే ఫేస్ చేసే గట్స్ అయితే చూపించారు. అఫ్కోర్స్ అండి, ప్రజాస్వామ్యంలో అండి జగన్మోహన్ రెడ్డి గారి విషయమే కాదండి, ఎవరైనా కానీ ఒక ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన పనిచేస్తున్న డెమోక్రటిక్ పార్టీస్ లీడర్స్ కానీ ప్రతినిధులు ఎవరైనా కానీ మరి ప్రజలకు జవాబుదారీ చెప్పాలి. ఎందుకు గెలిచామో చెప్పాలి, గెలిచి ఏం చేస్తామో చెప్పాలి, ఎందుకు ఓడారో చెప్పాలి, ఓడిన తర్వాత తన పాత్ర ఏంటో చెప్పాలి. అది చెప్పాల్సిన ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ఆయన నిర్వర్తించారండి. దాంట్లో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏం లేదండి. అది ఎవరైనా చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా గారనే కాదండి, ఏ పార్టీ అయినా కానీ ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఒక బాధ్యతను తీసుకొని ఆ ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది నిర్వర్తించారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఇంకా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా చాలా బాధ్యత ఉంది ఆయనకి. చాలా ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు పాటు మరి పాలన ఎలా ఉందో చూడాలి. అట్లాగే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు నిర్వర్తించాలి. ప్రభుత్వం చేపట్టే అంశాలు కానివ్వండి, ప్రభుత్వం పని విధానం పట్ల కూడా మరి ప్రతిపక్షాలు కరెక్ట్ సెన్స్. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షం అనేది లేదు. ఆల్మోస్ట్ 11 సీట్లే ఉన్నాయి. మరి 11 మంది కూడా రేపు అసెంబ్లీలో ఎంతమందికి వస్తారో, ఎంతమంది మిగిలిపోతారో కూడా మనం ఆలోచించాల్సిన అంశమే. సందేహాస్పదంగానే ఉంది. మరి ఈ సంఖ్య 124 సంఖ్యని ఈ 11 మంది ఇంకా అంతకంటే తగ్గితే వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఎలా ప్రజాగళాన్ని, ఒకవేళ ఇప్పుడున్న ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా లేదా సరైన వాళ్ళు ప్రకటించిన హామీలని నెరవేర్చలేకపోయినా ప్రాపర్ గా మరి ప్రశ్నించే గొంతు కూడా కావాలి. మరి ఆ ప్రశ్నించే గొంతుగా మరి వైసీపీ పార్టీ నిలబడుతుందా అసెంబ్లీలో కానీ బయట కానీ అనేది మనం వేచి చూడాల్సి ఉంది. నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు అంత పెరిగితనంగా పక్కకి కాడి కింద పడేసి వెళ్లే రకం కాదని నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఏంటంటే ఫేస్ చేసి గట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భంలో కొంచెం పరిణితి చూపిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. నేను రేపు రాబోయే కాలంలో మరి ఇందా విజయలక్ష్మి గారు అంటున్నారు, మరి వేచి చూడాలి. ఇంకా ఆయన వచ్చిన హామీలు మరి ఇంటింటికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి అది స్కీమ్ అమలు చేస్తారా లేదా అనే అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆవిడ వెయిట్ చూస్తుంది. ఆయన చెప్పిన హామీలను అమలు చేయకూడదని వెయిట్ చేస్తున్నారు. మరి దేనికి మళ్ళీ వెయిట్ చేస్తున్నారో నాకు అర్థం కాల. మర్మగర్భంగా చెప్పారు ఆవిడ. కాకపోతే మనం అందరం ఆశించాలి. హైలీ ఇంపాసిబుల్ అనేది ఆమె భావిస్తున్నారు సార్. ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్ గా అనుకుంటున్నారు. కాదండి, ఏముందండి, ఇంపాసిబుల్ ఎలా అయినా కానీ ఒకసారి ప్రజలకి హామీ ఇచ్చిన తర్వాత వెనకడుగు వేసే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏదో రకంగా అమలు చేస్తారండి ఖచ్చితంగా. కప్పదాటుగా గట్టు చేరిన తర్వాత తెప్ప తగిలేసే టైప్ గా చంద్రబాబు నాయుడు గారు అంత అజ్ఞానంతో పనిచేస్తారని నేను అనుకోను. కాబట్టి ఏదో రకంగా మరి ఫండ్స్ ని గ్యాదర్ చేయటం, అట్లాగే పెట్టుబడులను ఆకర్షించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా, అలాగే కేంద్రం నుంచి తగిన సహకారాన్ని పొందటం వంటి వాటి ద్వారా ఆయన ఇచ్చిన హామీల్ని, మేనిఫెస్టోల అంశాలని ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే మరి ఇవాళ మనకు అల్టిమేట్ గా రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజలు ముఖ్యం, ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం, ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యం. అట్లాగే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, చాలా ఆర్థికంగా సంక్షోభంలో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి దాదాపు 7-8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అట్లాగే రాజధాని లేదు. ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి రాష్ట్రంలో. మనం అధికారంలోకి వచ్చిన పార్టీ చక్కగా పరిపాలించాలని, ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి మరి ఫండ్స్ ని సమకూర్చుకొని
చక్కగా పరిపాలించి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని ఆశిద్దాం. రైట్ ఫెయిల్ అవ్వాలని ఎందుకు కోరుకోవాలండి? రైట్ రైట్ ఆశిద్దాం, మంచిగా చేయాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి, మన రాజధాని నిర్మించుకోవాలి, అట్లాగే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని మనం అన్ని సాధించుకోవాలి. ఆ రకంగా ఇది ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజలు కోరుకుంటుంది అదే. ప్రజలు వాళ్ళు ఏదన్నా దాని నుంచి పక్కకు జరిగి పరిపాలించే వాళ్ళు గవర్నమెంట్ పక్కకు జరిగి ఏదన్నా గనక ఉల్లంఘన జరిగితే హామీలని అమలు జరిపే పరిస్థితుల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగా గొంతెత్తి అరవాల్సిందే, సెటరేట్ చేయాల్సిందే, అందులో అనుమానం లేదు. కానీ నేనైతే అనుకుంటున్నాను అలాంటి పొరపాటు చేయరేమో. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించే సత్తా కలిగిన మనిషి. ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏదైనా దాటవేసే ప్రయత్నం చేసినా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊరుకుంటారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన నిలదీస్తారు, వాటిని కరెక్ట్ గా అమలు జరిగేటట్టుగా మరి సెటరేట్ చేసుకుంటా వెళ్తారు జాగ్రత్తగా బండిని అనేది నా ఉద్దేశం. రైట్. రేపు అంటే బుధవారం 11:20 కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరబోతుంది. కూటమి ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. రైట్. వీరికి ముందున్న సవాల్ ఏంటి? అఫ్కోర్స్ 2019-24 మధ్య చాలా జరిగిపోయింది, చాలా నష్టం జరిగిపోయిందని పదే పదే టీడీపీ కూటమి నేతలు రిపీటెడ్గా ఎలిగేషన్ చేయడం కానీ, కొంత ఆందోళన చేయడం కానీ, పోరాటం కానీ చేశాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కావచ్చు, లేదంటేనేమో సూపర్ 6 కావచ్చు, వీటి ఇంప్లిమెంటేషన్కి ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది? సురేంద్ర నాయుడు గారు, మీరు మీరు చాలా కష్టపడి ముగ్గురు ఐక్యమయ్యి మొత్తానికైతే గవర్నమెంట్ని కింద పడేశారు, ఉన్న ప్రభుత్వం కోల్దోశారు, మీరు కొలువు తీరబోతున్నారు. కానీ నేనేమంటానంటే మీరు చాలా ఇచ్చారు, హామీలు ఇచ్చారు, చాలా సూపర్ 6 కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఆర్థిక సాయం, ఈ విధంగా చాలా హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద టాస్క్ మీకు ఇంప్లిమెంటేట్ చేయాలంటే మొత్తం కూడా చాలా ఎక్కువ అమౌంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఒక పెద్ద సవాల్గానే మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది. సార్, అంతకన్నా ముందుగా మేము కోల్దోయిలా, ప్రజలు కోల్దోసారు. ప్రజలు ఈ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం 40 సంవత్సరాలు ఎనికి తీసుకెళ్లిపోయింది, 5 సంవత్సరాల కాలం ఒక ఛాన్స్ ఇస్తే, కాబట్టి ఇంకొక ఛాన్స్ కానీ ఇచ్చినామంటే మనం 70 సంవత్సరాలు ఎనికి వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము దేశ చిత్రపటంలో కనుమరుగైపోతుంది. ఎట్లా రాజధాని అనేది కనుమరుగైపోయింది, ఆంధ్రప్రదేశ్ చిత్రపటం కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కూడా కనుమరుగైపోతుంది అని చెప్పి ప్రజలు కూలదోశారు ప్రభుత్వాన్ని. మనం కూలదోయలేదు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంతోపాటు ఇప్పుడు మనకు ఏదైతే మేము హామీలు ఇచ్చామో అది హామీలు పెద్ద ఇబ్బంది ఏమీ కాదు సార్. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో చేసిన అప్పులు మాత్రమే పెద్ద టాస్క్. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులు అయితే మీ నెత్తిన కూడా 2 లక్షల రూపాయలు అప్పు ఉంది సగటు. వెంకటలక్ష్మి గారి నెత్తిన 2 లక్షలు ఉంది. మన ఆ విషయం గురించి నేను పదే ప్రస్తావిస్తున్నాను. ఇంత టిపికల్ సిచ్యువేషన్ లో అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేయాలంటే, జనాల దగ్గర తీసుకెళ్లాలంటే అది ఆర్డినరీ విషయం కాదు అది. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన 13,000 కోట్లు, 13 లక్షల కోట్లు, 13,000 కోట్లు అప్పు ఆ రోజు. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమి కూర్చునేదానికి కుర్చీ లేదు. కానీ అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి రాజధానిని ఒక పక్క నిర్మిస్తూ పోలవరాన్ని శరవేగంగా 72% కంప్లీట్ చేసి కేంద్ర సహకారం తీసుకొని మంచి యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కానీ డెవలప్మెంట్ అద్భుతంగా డెవలప్మెంట్ చేసి విదేశాల నుండి పెట్టుబడులు ఆకర్షించి, అదే విధంగా మన రాష్ట్రం నుండి విదేశాలకు కూడా మీరు చెప్తున్నది మొత్తం నిజమే అయితే కాసేపు నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ 2019లో అంత ఘోరమైన లాస్ రాదు కదా. మీరు చెప్పింది మొత్తం కూడా నిజమే అయితే, ఎంత మీరు చెప్పింది మొత్తం కూడా ఇంప్లిమెంట్ అయి ఉంటే ఆడికే వస్తున్నాను సార్, ఆడికే వస్తున్నాను. విదేశాల నుండి కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా గొప్పగా పరిపాలిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా రకరకాల హామీలు ఆ రోజు ఇవ్వడం.
ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా నమ్మారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, యువకుడు హుషారుగా ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తే చాలా బాగా డెవలప్ చేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా. చంద్రబాబు గారిని ఆల్రెడీ 3 సార్లు చూసినాం కదా, ఈయన కూడా ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి ఇచ్చారు. ఆ అవకాశమే భస్మాసుర హస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన. దానిలో భాగంగానే ఈ 5 సంవత్సరాలలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో శరవేగంగా పనులు స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ పనులు స్టార్ట్ అయిపోయాయి. పోలవరం పరుగులు దిగిపోతా ఉంది. విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తాడు. ఆయనకున్నటువంటి ఒక గొప్ప నైజం ఏమంటే ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి ఆయన. మనం ముఖ్యమంత్రి అయిపోయినాము, మనకు దాదాపు చంద్రబాబు నాయుడు 135 సీట్లు వచ్చేసినాయి, మనం ఏం చెప్పినా జరిగిపోతుంది అనుకునే తత్వం కాదు ఆయనది. ఎవరి దగ్గరైనా కూడా పని చేసుకోవాలంటే తగ్గి ఒగ్గి పని చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు విదేశాల నుండి తీసుకొస్తారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం తీసుకుంటారు, అదేవిధంగా రాజధానిని కంప్లీట్ చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీలుగా తయారు చేస్తారు. ఆ విధంగా విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేసి ఏదైతే ఈరోజు మేము ఇచ్చామో హామీలు, మహిళలకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మీరు దాంట్లో భాగంగానే రేపు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద 2వ సంతకం పెట్టబోతా ఉన్నారు. 3వ సంతకం ఉచిత ప్రయాణం మహిళలకి, దీని మీద సంతకం పెట్టబోతున్నారు. అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ ప్రజలకు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తగ్గేది లేదు. బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా అందిపుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు. ఎక్కడా కూడా మేము ఎనుకంజ అనేది వేసే పరిస్థితి లేదు సార్. మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ప్రజలకు పంచే విధంగా మనం చేస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంపద సృష్టించుంటే ఈ ఘోరమైనటువంటి పరిపాలన, ఈ ఘోరమైన పరిస్థితి వచ్చుండేది కాదు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి విత్తనాన్ని పూర్తిగా ఇతను తొలగించకుండా గొమ్మునే కూర్చోంటే కూడా సార్ ఆయనకి చేత కాకపోయినా కూడా రాజధాని కట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి గొమ్మునే కూర్చోమన్నా ఈ రోజు రాజధాని చుట్టుపక్కలంతా కూడా విదేశాల నుండి పెట్టుబడులు వచ్చిండేటివి, యూనివర్సిటీలు వచ్చిండేటివి, డెవలప్ అయ్యేటివి. ఆ డెవలప్మెంట్ అయితే అందరూ కూడా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిండేటివి. అక్కడ వాళ్ళు చేసేటువంటి పన్నుల వల్ల రాష్ట్రానికి రాబడి వచ్చిండేది. అదేవిధంగా ఆ అమరావతి అనేది సొంతంగా తయారైపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో చంద్రబాబు నాయుడు కట్టింది మనం ఎందుకు నిచ్చాలా, చంద్రబాబు నాయుడు కట్టింది ఉండింది అనుకో, ఎప్పుడు చంద్రబాబు నాయుడు మొహమే కనిపిస్తుంది ఈ ప్రజావేదికలో కానీ, ఈ అమరావతిలో కానీ అనుకున్నాడు. ఆ కోర్టు ఎట్లా ఇంకా వాళ్ళు జుడిషియల్ కాబట్టి కోర్టును వదిలేసినాడు కానీ, లేదంటే కోర్టు కూడా. సురేంద్ర నాయుడు గారు ఒక పాయింట్ ఏంటంటే, కొత్తగా ఒక నగరాన్ని నిర్మించడం కంటే కూడా ఉన్న నగరాన్ని డెవలప్ చేసుకుంటే కొంత ఖర్చు కూడా తగ్గే పాయింట్ అనేది చాలా మంది కన్విన్స్ అయ్యారు. ఎందుకో టీడీపీ నేతల మాత్రం కన్విన్స్ అవ్వట్లేదు. ఎట్లా సార్, ఉన్న నగరం అంటే ఏ నగరాన్ని మనం డెవలప్ చేసుకున్నాము అంటే వేరే రాష్ట్రాలకంతా కూడా ఇప్పుడు కర్ణాటకకు మైసూరు, బెంగళూరు లాగా అంత పెద్ద నగరాలు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడుకు కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది. అదేవిధంగా మనకు మన మాజీ రాష్ట్రం అయినటువంటి తెలంగాణకు హైదరాబాద్ ఉంది. మన బుద్ధ హైదరాబాద్ లాంటి రాజధాని మన బుద్ధ అంటే ఎంతసేపు మనం ఒక 10 ఎకరాలలో ఏదో చూసుకొని దాన్ని చేసుకుంటే సరిపోతుందా అంటే ఎట్లా పెట్టుబడులు ఎలా వస్తాయి? మనం రైతులు ఉచితంగా ఇచ్చారు కదా భూములు, 30,000 ఎకరాలు రైతులు ₹1 లేకుండా ఉచితంగా రైతులు రాజధాని కట్టుకోండి, నా రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలని చెప్పి 1 ఎకరా ఉన్నటువంటి రైతు కానుండి 20 ఎకరాలు ఉండే రైతు వరకు కూడా భూములు దారదత్తం చేశారు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు కాదు ఇచ్చింది, భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వానికి ఇచ్చినారంటే ఏమని అర్థం? ఈ రాష్ట్ర అభివృద్ధిలో నేను కూడా పాల్గొంచుకోవాలా, ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం గాంధీ తాత పోరాటం చేసినాడు అనేసి చెప్పుకుంటున్నారు కదా. ఆ విధంగా ఈ రాష్ట్రం రాజధాని కోసం మా తాత భూమి ఇచ్చాడు, మా తండ్రి భూమి ఇచ్చాడు,
అని రాబోయే తరాలు చెప్పుకోవాలనే గర్వంగా ఉండాలని చెప్పి 1 ఎకరా 1/2 ఎకరా ఉండేవాళ్ళు కూడా భూములు దారాదత్తం చేశారు ప్రభుత్వానికి. కానీ దాన్ని డెవలప్ చేసేసి ఉంటే మీరు కట్టద్దు, మీ వల్ల కాదు, మీరు కట్టద్దు. ఏదైతే ఇప్పుడు తాత్కాలిక సచివాలయం ఉన్నాయి కదా, దాంట్లోనే మీరు 5 సంవత్సరాలు పాలన సాగించారు కదా, దాంట్లోనే కూర్చొని మీరు పాలన సాగించుంటే నా దగ్గర డబ్బులు లేవు, దీన్నే నిదానంగా చేసుకుందామని ఉంటే కూడా సొంతంగా డెవలప్ అయిపోయింటది. విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ, దేశం నుండి విదేశాలకు పోయిన వాళ్ళు కానీ, లేదంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలు కానీ, రాజధాని అమరావతిలో నాకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలా, నాకు కూడా ఒక కంపెనీ ఉండాలా, నాకు ఒక ఆఫీస్ ఉండాలా అని చెప్పి వచ్చుంటారు. వచ్చుండి వాళ్ళే సొంతంగా కట్టుకునేసి ఉంటారు. సొంతంగా వాళ్ళే కట్టుకోవాలి. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. డెవలప్ అయిపోయింది. సమయం మించిపోతుంది. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. 3 రాజధానులు కూడా ఉండొచ్చు మన రాష్ట్రానికి అన్నారు. ఆ రోజుతో పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరైనా ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు కూడా కూడా బయట వెళ్ళిపోయా. అదే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని నమ్మి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి వచ్చినటువంటి కంపెనీలను కూడా మీ ధనదాహానికి ఆ కంపెనీల వాళ్ళు కూడా పారిపోయారు. అమర్రాజా చూసాం కదా, 6,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ 6,000 మంది ఉన్నారు. అలాంటి అమర్రాజా మనం ఎక్స్టెండ్ చేసేదానికి దాదాపు 9,000 కోట్లతో ఎక్స్టెన్షన్ చేయాలా, ఇంకొక 4-5 సురేంద్ర గారు సమయం మించిపోతుంది. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ప్లీజ్ గెలిపాయి, తెలంగాణకి వెళ్ళిపోయాయి కదా. దీనివల్ల ఉపయోగం ఏంది? వెంకటలక్ష్మి గారు, మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా? వెంకటలక్ష్మి గారు, ఇంత దారుణమైనటువంటి ప్రజా తీర్పు తర్వాత కూడా మీరు 3 రాజధానులకే కట్టుబడి ఉన్నారా, మీ పార్టీ కానీ మీ పార్టీ నేతలు కానీ? ఇంత దారుణమైన ప్రజా తీర్పు అని మేము అనుకోమండి. ఎందుకంటే మాది 39% ఓట్ షేర్ మాకు వచ్చింది. గతంలో తెలుగుదేశం పార్టీకి కూడా అంతే ఓట్ షేర్ వచ్చింది. 2014లో కూటమిగా వాళ్ళు కూడా 2014లో పోటీ చేశారు. పోటీ చేసినందుకు కూటమిని ఒకసారి నమ్మారు ప్రజలు. నమ్మినప్పుడు వాళ్ళ పరిపాలన అంత అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి 23 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు 3 కలిసి వచ్చిన తర్వాత ఆ మాత్రం గెలవకపోతే ఎందుకండి? మాలాగా ఒక్కలుగా రాలేదు కదా. మాలాగా వాళ్ళు ప్రజల ముందుకి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి పోలేదు కదా. ఎలాగైనా గెలవాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఈ గెలిచిన వెంటనే ఇల్లు అలగ్గానే పండగ అయిపోయినట్టు వీళ్ళు రాజధాని అసలు ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలేసి వచ్చారని అన్నది ఫస్ట్ వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి అంశం. ఈ రోజు జూన్ 2వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని వదిలిపెట్టి వచ్చేసి 2014లో గెలిచిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సరిగ్గా రాజధాని కట్టకుండా ఏమీ చేయకుండా ఉంటే ప్రజలు ఇలాంటి తీర్పే ఇచ్చారు గతంలో. ఇచ్చినప్పుడు మళ్ళీ మాకు వచ్చిన తర్వాత కరోనా రావడం అవనివ్వండి, లేదంటే మా మిస్టేక్స్ ఏమైనా అయ్యుండమని మేము ఒప్పుకుంటున్నాం హానెస్ట్లీ. అలాంటప్పుడు ఈ రోజు మాకు కూడా అట్లాంటి తీర్పే ఆ ఓట్ షేరే మాకు కూడా వచ్చింది. 3కు ఉన్నటువంటి ఓట్ షేర్ వాళ్ళకి పడింది. కాబట్టి ఈ రోజు వాళ్ళకి మళ్ళీ ప్రజలు వాళ్ళకంటే వీళ్ళు బెటర్ గా ఇప్పుడైనా సరే చేస్తారేమో, ఈసారైనా ఒకసారి ఇద్దామని ఇచ్చుండొచ్చు. 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేసి వీళ్ళు వచ్చారండి? ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. నమ్మకపోతే వెంకటేష్ గారు కొద్దిసేపు మీ పాయింటే కరెక్ట్ అనుకుందాం. కొద్దిసేపు వెంకటేష్ గారు మీరు చెప్పిన పాయింటే కరెక్ట్ అని ఒప్పుకుందాం. కాసేపు ఒక్క మాట వెంకటేష్ గారు ఒకటే మాట, మీరు చెప్పిన పాయింటే కరెక్ట్ అనుకుందాం. ఏమి ఇచ్చారని మళ్ళా వీళ్ళకి అధికారం ఇచ్చారని అన్నారు. కానీ అది నిజం కాకపోతే ఇంటికో జాబ్ కానీ లేదంటే ఏదైతే మీరు చెప్పుకుంటూ వస్తున్నారు 2014-19 మధ్యలో ఏదైతే గవర్నమెంట్ ఏం చేయలేదు అంటున్నారో అది నిజమే అయితే, ఏం చేయలేదు అనేది నిజమైతే 2024లో ఇంత పెద్ద మెజారిటీతో గెలిచి ఉండేవారు కాదు కదా, బాబు నమ్మేవాళ్ళు కాదు కదా. ఇంత పెద్ద మెజారిటీ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలు మళ్ళీ కోరుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. నా నెత్తి మీద 2 లక్షలు ఉంది, వెంకటలక్ష్మి గారి నెత్తి మీద 2 లక్షలు ఉంది, కిరణ్ గారి నెత్తి మీద 2 లక్షలు ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఒకటే కాదు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. ఎవరైనా సరే ఇంట్లో డబ్బులు తీసుకొని వచ్చి ఎవరు కూడా పెట్టలేదు. అందరూ కూడా అప్పు చేసి పథకాలను అమలు చేశారు. పసుపు కుంకుమ అన్నారు, అన్ని చేశారు. ఈ రోజు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ దీవెనిస్తానంటున్నారు. అన్ని మాకంటే ఎక్కువగా పంచుతారనే ఈ రోజు వాళ్ళ హామీలు ఇచ్చి ఉండొచ్చు జనాలు. అందుకనే వాళ్ళు మా మేనిఫెస్టో కొంటే వాళ్ళ మేనిఫెస్టో బాగుందని వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి ఉండొచ్చు.
అందుకంటే ఎక్కువ వస్తుంది కదా, మేమైతే అమ్మఒడి ఒక్కరికే ఇస్తున్నాం ఫ్యామిలీలో, మేమైతే 3,500 పెన్షన్ ఇస్తాం, వీళ్ళు 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. అట్లా నమ్ముండొచ్చు, అందుకనే వీళ్ళకి సీట్లు ఎక్కువ ఉండొచ్చు. అందుకని మేము కూడా చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఫెయిల్ అవ్వాలని మా ఉద్దేశం కాదు, వాళ్ళు సక్సెస్ అవ్వాలనే మేము ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆయన విజనరీ, ఆయనకి తెలుసు ఎలా పెట్టుబడి తేవాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని చెప్తాను. ఈ పార్టీ నిలబడుతుందో లేదో, వీళ్ళు ఉంటారో లేదో అవన్నీ చెప్తున్నారేమో, కానీ మేము నిలబడుతుంది మా పార్టీ. మా నాయకుడు ఒక్క ఎమ్మెల్యే సీట్ తో వచ్చినటువంటి నాయకుడు ఈ ఓటమికి బెదిరిపోడు, దేనికి అదిరిపోడు, అలాగని ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు, ఎవరితో పొత్తులు కూడా పెట్టుకోడు. ఆయన మళ్ళీ సింగిల్ గానే లెగిస్తాడు, పడినా కూడా లెగిసి చూపిస్తాడు. మీ పరిపాలన మీకు రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మీరు పరిపాలించి చూపించండి. రాజధాని కట్టండి, పోలవరం కట్టండి, పథకాలన్నీ అమలు చేయండి, అప్పులు చేయకుండా చేయండి. మీకు ఎలాగో ఫండ్స్ ఉన్నాయి, మరి మీరు ఎలా డబ్బులు తెస్తారో మరి తెండి, మరి మాకు తెలియదు కాబట్టి. వెంకటలక్ష్మి గారు కట్టిన పోలవరం అయితే 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని 72% పూర్తి చేశాము. ఎక్కడైతే మిగిలిందో ప్రస్తుతం ఇప్పటికి కూడా 5 ఏళ్ల వైసీపీ రూలింగ్ తర్వాత కూడా అదే స్థాయిలో ఉంది, అదే నిర్మాణం అంతే ఉంది తప్పించి ఏమాత్రం చేయలేదు అనేది బలమైన టీడీపీ చేసిన అలిగేషన్. ఇది నిజం కదా? మీరు చేశారా? ఎంతవరకు చేశారు? ఈ రోజు టీడీపీ చేసిన ప్రతి ఎలిగేషన్ కూడా ఈ రోజు నిజం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తూనే ఉన్నారు ప్రతిదీ చేయడానికి. వచ్చిన వెంటనే ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది, దానికి ఎవరు తప్పు కాదు కదండి. అలాంటప్పుడు కూడా ఆయన ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆయనకి కష్టకాలం వచ్చింది, ఆయన నిలబడడానికి టైం పట్టింది. ఆయన ఎనీహౌ ఈ రోజు ఆ తీర్పు మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం, ఎందుకంటే ప్రజా తీర్పు ఇది. కాబట్టి మేము రేపు ఒక 6 నెలల తర్వాత మాట్లాడుకుందాం ఇదే డిబేట్ లో, మీ టీవీలోనే మనం కూర్చొని మాట్లాడతాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోరు. రైట్. బాజీ గారు, మీకు తెలిసే ఉంటుంది ఆ సూపర్ 6 కావచ్చు, లేదంటే ప్రజాగళ మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హామీలు, పెన్షన్ పెంపు కానీ, లేదంటేనేమో ఇంట్లో ఉన్న అందరికి కూడా పిల్లలందరికీ కూడా చదువుకునేలాగా ఆర్థిక సాయం కానీ, రకరకాలుగా వికలాంగులకు పెన్షన్ మరింత పెంపు కానీ, మహిళలకు ఉచిత ప్రయాణం కానీ చాలా హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం అనుకుంటున్నారు మీరు? మామూలుగా గవర్నమెంట్ రేపు ఫామ్ అవుతుంది, రేపటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన హామీలు మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటారు జనాలు. మీరేమనుకుంటున్నారు? ఫిజిబిలిటీ ఉందా? ఆచరణలో కొద్ది కష్ట సాధ్యమేనండి. ఎందుకంటే రాష్ట్రం మీద ఆర్థిక భారం మరింత పెరుగుతుంది ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. కాకపోతే అవి అమలు చేయడానికి చిత్తశుద్ధితోటి కృషి చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, ప్రజలకు హామీ ఇచ్చి, ఏదో గతంలో పరిపాలించిన ప్రభుత్వం చేసిన తప్పిదాలు అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లయినా కానీ అమలు జరపాలనే ప్రయత్నం చేస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ అమలు జరగకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే అది ఆ రకమైన తప్పు చేస్తారని అనుకోవట్లేదు. కాకపోతే ఈ ఫండ్స్ ని ఎలా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క వ్యూహంతో, తన యొక్క కేంద్రంలో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా మరి కింగ్ మేకర్ గా మారిన నేపథ్యం ఉంది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో కంటే కూడా మెరుగ్గా ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈవేళ కేంద్రంలో మనం చూస్తే గనక అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గాని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి, ఈ ఇద్దరి యొక్క మరి కనుసన్నల మీదే కేంద్ర ప్రభుత్వం అధికారంలో మనగలుగుతుందనేది నగ్న సత్యం. కాబట్టి ఏంటంటే అందులో అంతేకాకుండా కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ కూడా గవర్నమెంట్ లో ఉంటుంది, మరి జనసేన పార్టీ కూడా గవర్నమెంట్ లో ఉంది, కూటమి గవర్నమెంట్ లో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం కావాలి, రాష్ట్రానికి ఇబ్బందులు ఏమి ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయి అనేది సమిష్టి బాధ్యతగా మరి బీజేపీ మంత్రులు కానివ్వండి, కేంద్రంలో ఉన్న రాష్ట్రం నుంచి ఉన్న మంత్రులు కానివ్వండి, రాష్ట్రం నుంచి టీడీపీ పార్టీకి చెందిన మంత్రులు కానివ్వండి కేంద్రంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం సహకారాన్ని గతంలో కంటే మెరుగ్గా పొందుతారు అనేది నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ని మనం అభినందించాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రతినిధులు వచ్చి అటెండ్ అవ్వడం ఉదంతాలు గతంలో మనం చూడలా. కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే విదేశీ ప్రతినిధులు వచ్చి
అటెండ్ అయ్యటం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇవాళ మన మీడియాలో చూస్తున్నాం. ఆల్రెడీ కొరియన్ ప్రతినిధులు వచ్చేశారు సింగపూర్ నుండి. అట్లాగే 3-4 దేశాల నుంచి కాన్సులేట్ ప్రతినిధులు అటెండ్ అవుతున్నారు. దాన్ని బట్టి ఎంతో ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి, విదేశీ కాన్సులేట్ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ఒక ముందు చూపుతోటే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినట్టు నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అందులో గతంలో చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం, హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించిన అనుభవం కానివ్వండి, అట్లాగే ఆయన యొక్క ముందు చూపు దూరదృష్టి వల్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులే కాకుండా విదేశీ ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి కంపారిటివ్ గా బాజీ గారు కంపారిటివ్ గా గత ప్రభుత్వం కంటే ఇది బెటర్ గా ఉండే అవకాశం ఉందంటారు, అంతేనా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఏంటంటే గత ప్రభుత్వం అసలు సరిగ్గా పనిచేయలేదని నేను అన్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ చేసిన విధానం కానివ్వండి, మరి ఈ సెక్రటరియట్ విలేజ్ సెక్రటరియట్లు కానివ్వండి, తర్వాత వార్డు సెక్రటరియట్ల ఏర్పాటు, తర్వాత వాలంటీర్ వ్యవస్థని చక్కగా ప్రజలకు అందుబాటులో ఉంచడం కానీ ఇవన్నీ మంచివే చేశారు ఆయన. అట్లాగే స్కూల్స్ డెవలప్మెంట్, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం మంచివే, వాటిని మనం అభినందించాల్సిందే. అట్ ది సేమ్ టైం ఆయన అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. కేవలం ఏంటంటే ఒక అభిప్రాయం ప్రజల్లో, మేధావుల్లో కానివ్వండి, నార్మల్ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది ఏంటంటే ఈయన ప్రజల్ని ఓటు బ్యాంక్ గా మలుచుకోవడానికి మాత్రమే బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి ఏవేవో ప్రలోభాలకి ప్రజల్ని గురి చేస్తున్నాడు తప్ప ఆల్రౌండ్ డెవలప్మెంట్, స్టేట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు అనేది ప్రజల్లో బలంగా నాటుకుంది. అంతేకాకుండా 3 రాజధానుల ఆట అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా 3 రాజధానులు అనేది ఏ రాష్ట్రంలో కూడా ఒక చిన్న స్టేట్ కి 3 రాజధానుల ప్రక్రియ అనేది ఎక్కడా లేదు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి ముందుకెళ్ళటం కూడా జనానికి నచ్చలేదండి ఖచ్చితంగా. అట్లాగే అభివృద్ధి లేదు. పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఉద్యోగాలకి, ఈ ఇల్లు వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి. అది కూడా జనాల్ని నచ్చలేదండి. మరీ ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్వర్స్ ఎఫెక్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మనం వింటున్నాం మీడియాలో, రాగానే గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియ చేస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పులు చేశారో అవి చేయకూడదు, అలా పరిపాలించకూడదు అనే పాయింట్ నుంచే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ రకంగానే మరి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో చాలా శరవేగంగా రోడ్లని క్లీన్ చేయడం కానివ్వండి, అంబియన్స్ ని శుభ్రంగా అలంకరించడం కానివ్వండి, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అమరావతిలో పనులు. కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక గుడ్ సైన్. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి అని ఒక ఆశ కల్పించడానికి, ఒక ఆకర్షించడానికి ఇన్వెస్టర్స్ ని ఆంధ్రప్రదేశ్ పట్ల చూస్తున్నారు కూడానండి. ఆ కళాకాంతులు అమరావతి చుట్టుపక్కల, గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఇప్పటికే మనకి కనిపిస్తా ఉందండి వెంకటేష్ గారు. రైట్. సురేంద్ర గారు, ఫైనల్ గా చెప్పండి, మీ గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల మీరు అధికారంలోకి వచ్చారు, లేదా మీ మీద ఉన్న నమ్మకం, జనాలకు ఉన్న నమ్మకంతో రాగలిగారా మీరు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలుగుతాడు, ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని చేయగలుగుతాడు, పోలవరం కంప్లీట్ చేయగలుగుతాడు, ఇచ్చిన మాట నిలబడగలుగుతాడు, రాబోయే తరాల భవిష్యత్తును, మన బిడ్డల భవిష్యత్తును బాగు చేయగలుగుతాడు అనే నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే ప్రజలు ఈ రోజు ఆశించి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు ఓట్లేశారో ఆ ఆశని ఒమ్ము చేయకుండా వాళ్ళ ఆశలు నిలబెట్టి వాళ్ళ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఈ రోజు, ఇందాక వెంకటలక్ష్మి గారు చెప్పారు 72% మేము కంప్లీట్ చేస్తే మేము ఏదో చేశారని. 72% ఆ రోజు వదిలిపోయినాం. ఆ 72% ఉంది. ఇంకా రాజధానిలో ఒక చెత్త మొక్క తీలా, ఈ రోజు అన్ని చెత్త మొక్కలు పెట్టి పీకి తీస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అవన్నీ ఎందుకంటే పోయిన ప్రభుత్వాన్ని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలా, అభివృద్ధి కావాలా, దాని మీద ఆకాంక్షిద్దాం. ఇందాక విదేశీయ ప్రతినిధులు మన సార్ చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. విదేశీయ ప్రతినిధులు ఊరికే రారు. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేదానికి ఒక రాష్ట్ర ప్రతినిధులు రావడం అంటే ఆయన చరిష్మా మీద ఆధారపడి, ఆ చరిష్మాను ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి రాబోయే తరాల భవిష్యత్తు బాగుండేదానికి 4 కాలాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉండే విధంగా ముందుకు పోతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. రేపు బుధవారం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అఫ్ కోర్స్ లక్ష్యాలు ఎన్ని ఉన్నాయో సవాళ్ళు కూడా అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఎలా ముందుకెళ్తుంది ఏంటనేది మాత్రం చాలా టిపికల్ టాస్క్ లానే అనిపిస్తుంది. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.